అందరికి మరణాత. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడును గౌరవపాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కనులను తెరవండి. పరమగీతములో ఉన్నటువంటి మధురమైన ప్రేమను మేము గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మాకు బోధించి సహాయం అందించమని, అందరి హృదయములను తెరచి ప్రతి ఒక్కరి హృదయములపై మీరే మీ వాక్యమును ముద్రించమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలారా, త్రియేక దేవుని కృపా సమాధానములు మీకు మెండుగా కలుగును గాక, ఆమేన్. దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. సొలొమోను రచించిన పరమగీతము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. దేవుని పిల్లలారా, సొలొమోను 1005 కీర్తనలు, గీతములు రచించారని లేఖనం మనకు చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన రచించిన గీతములన్నీ కూడా అన్నిటికంటే కూడా సాంగ్ ఆఫ్ సాంగ్స్ లేదా సాంగ్ ఆఫ్ సొలొమోన్, గీతములన్నిటికంటే శ్రేష్టమైన గీతము పరమగీతం అని దీనిని మాత్రమే ఎందుకు అన్నారు అని మనం ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా జన్మించడం లేదు, ఆయన శిలువ మరణము పొందలేదు, సాతాను జయించి, మరణమును జయించి, పాపమును జయించి, లోకమును జయించి, ఆయన సమాధిని జయించి తిరిగి లేవలేదు, పునరుద్ధానుడు అవ్వలేదు, ఆరోహణమై వెళ్ళలేదు. అయినప్పటికీ మరి దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందినవాడు కాబట్టి, జ్ఞాన వివేకములకు ఆధారముకు దేవుని ఆత్మయే సొలొమోనుకు జ్ఞానమును వివేకమును అందించింది కాబట్టి అతడు శ్రేష్టమైన ఈ గీతమును రచించారు. దేవుని బిడ్డలారా, ఈ గీతములో మనం చూసినట్లయితే అన్నిటికంటే ముందుగానే ప్రభు యొక్క మొదటి రాకడ జరగక మునిపే ప్రభు యొక్క రెండవ రాకడకు ప్రియమైన సంఘము తన బిడ్డలు ఏ రీతిగా సిద్ధపడాలో అన్ని విషయాలు కూడా మహాజ్ఞానముతో ఈయన రచించారు. కాబట్టి ఇది పరమగీతము, పరము నుండి సొలొమోనుకు అందించబడిన గీతము అని, పరలోకపు గీతమని తెలియచేయడమైనది. ఈ పరమగీతమే ఏ రీతిగా వధువు సంఘము సిద్ధపడాలో మనకు నేర్పిస్తూ ఉన్నది. పరమగీతములో ప్రియుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ప్రియురాలు అనగా వధువు సంఘమని ఆత్మీయ అర్థం. ఈ పరమగీతం మనకు నేర్పించే పాఠము, ప్రభువునకు ఉన్నంత ప్రేమ సంఘము కూడా ఆయన పట్ల కలిగి ఉండాలి. ప్రభు ఎంతగా ప్రేమించారు? దెబ్బలు తినేంతగా, సహించేంతగా ఆయన ప్రేమించారు. అదేవిధంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రియురాలు కూడా, కావలి వారు నన్ను కొట్టి గాయపరిచారు, నేను కూడా దెబ్బలు తిన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభు ఏ రీతిగా ప్రేమించారో అదే రీతిగా ప్రభువును ప్రేమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరమగీతము నేర్పించేటువంటి రెండవ పాఠము, దూరముగా ఉండొద్దు, దగ్గర నుండి ప్రభువుని ప్రేమించాలి. మరి ప్రభువుని విడిచిపెట్టి ప్రభువుకు దూరమైపోయిన ఆమె వెతికి ఆయన్ని పట్టుకుని, ఆయన్ని హత్తుకుని తన తల్లి ఇంటికి తోడుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతను నేను తోడుకుని వచ్చి తిని. కనుక మూడవ పాఠం పరమగీతం మనకు నేర్పించేది, వారి చేత వీరి చేత కబురు పంపే ప్రేమగా కాక మనమే స్వయముగా ప్రియునితో మాట్లాడుకునే ఆ ప్రేమ బంధము మనము కలిగి ఉండాలి. దర్శన ప్రేమ అయి ఉండాలి, నిరీక్షణ ప్రేమ అయి ఉండాలి. వచనంలో మనం చూస్తే 2 మాటలు, అగాధ సముద్ర జలము, నదీ ప్రవాహములు. దేవుడి పట్ల ప్రియురాలికి ఉన్నటువంటి ప్రేమను, ఆ ప్రేమ జ్వాలను అగాధ సముద్ర జలము ఆర్పలేదని,
నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయలేవని, నీ మీద ఇంత ప్రేమను నేను కలిగి ఉన్నానని తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇది పరమగీతం అంతటిలో కూడా శిఖరాగ్ర వచనం. శాస్త్రవేత్తలైన వారే విశ్వము సుదూర ప్రాంతాలకి వెళ్ళి శాటిలైట్స్ని పంపించి పరిశోధన చేస్తూ ఉన్నారు. అందులో వోయేజర్ 1 అనేటువంటి ఆ శాటిలైట్ చాలా దూరము వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. సూర్యునికి అత్యంత సమీపముగా కూడా మరి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ భూమండలము నుండి సుదూర కోటాను కోట్ల దూరము వెళ్ళినటువంటి ఆ శాటిలైట్స్ అనేక ఛాయాచిత్రాలను భూమికి పంపించటం మనం చూస్తూ ఉన్నాం. కానీ భూమి మీదే ఉన్నటువంటి గాధ సముద్రములోనికి ఏ శాస్త్రవేత్తలు వెళ్ళలేకపోతూ ఉన్నారు. కనుక ఇది ఒక మర్మము. దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రవాహము అన్న మాట మొట్టమొదటిగా ప్రభువే మాట్లాడినట్టు లూకా సువార్త 6వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ ప్రవాహము అనగా కష్టములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రవాహముతో పోల్చబడ్డాయి. ఈ ప్రవాహము ఇంటి మీద కొట్టగానే అది పడిపోయింది అని ప్రభువు చెబుతూ ఉన్నారు. మరి అగాధము లేదా ప్రవాహము, ఈ రెండు మాటలు పలికిన భక్తుడు యోనా గారు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని చేప గర్భములో నుండి యోనా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు పాపుల ప్రార్థన వినడా? పాపుల ప్రార్థన వింటారు. పాపుల మనవి ఆయన వినడని ఎరుగుదుము యోహాను సువార్తలో మనం చూస్తాం. కానీ దేవుడు పాపి ప్రార్థన ఆలకిస్తారు. ఏ భేదము లేదు, అందరము కూడా పాపం చేసిన వారమే. అయినప్పటికీ ఏ పాపి ప్రార్థన ప్రభు వింటారంటే, పశ్చాత్తాపముతో ఏ పాపి అయితే ప్రార్థన చేస్తాడో వారి ప్రార్థన ప్రభు తప్పక ఆలకించువారై ఉన్నారు. కనుక మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు ప్రభు ఆ ప్రార్థన అంగీకరించి క్షమించువారై ఉన్నారని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కనుక యోనాను గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, దేవుని ప్రేమను గుర్తించని ప్రవక్త, దేవుని హృదయాన్ని ఎరుగునటువంటి ప్రవక్త. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క హృదయ వాంఛ ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. నినివే పట్టణానికి యోనాను పంపినప్పుడు, నినివే పట్టణానికి ప్రభువు పంపిస్తే తర్షీషుకు పోయే ఓడ ఎక్కినటువంటి యోనా హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది? ఓడ సరుకులన్నీ ఖాళీ చేయడము, చీట్లు వేయడము, ఆ చీటి యోనా పేరు మీద రావడము, యోనాను వారు ప్రశ్నించడము, నేను సర్వోన్నతుడైన దేవుని సేవకుడను, నా వలనే ఈ ఉపద్రవం వచ్చింది, వారందరితో యోనా చెప్పుకోవడం. ఈ ఉపద్రవం తొలగిపోవాలంటే ఒకటే మార్గము, నా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడవేయమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తాను చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు. కానీ ఆ నినివే పట్టణస్థులు నాశనమైపోవాలి, ఆ నినివే పట్టణస్థులు దేవుని యొక్క ఉగ్రతకు గురవ్వాలి అన్న పంతము యోనా కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యోనా తాను అనుకున్నది ఒకటైతే దేవుని ప్రణాళికకు వేరుగా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద చేపకు, మత్స్యమునకు ఆయన ఆజ్ఞాపించగా అది యోనాను మృంగివేసి 3 దినములు ప్రయాణం చేసి మరి నినివే ఒడ్డున క్రక్కి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ చేప కడుపులో ఉండి నాచు నా తలకు చుట్టుకుపోయినది, ఇదిగో అగాధములో నుండి నేను మొరపెడుతున్నాను, ప్రవాహములు నా తలపైన ఉన్నవి అని పశ్చాత్తాపంతో యోనా ప్రార్థించినప్పుడు ప్రభు ఆలకించారు. దేవుని కృప ఎవరిని త్రోసివేయదు. పేతురు ముమ్మారు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, సంబంధం లేదన్నటువంటి పేతురుని కృప త్రోసివేయలేదు, చేర్చుకున్నది. అనుమానించినటువంటి తోమాను కృప త్రోసివేయలేదు, చేర్చుకున్నది. సమరయ స్త్రీని కృప త్రోసివేయలేదు,
చేర్చుకున్నది. పన్నులు వసూలు చేసేటువంటి ఈ పొట్టి జక్కయ్య ఆ కృప త్రోసివేయలేదు, జక్కయ్యను చేర్చుకున్నది. అలాగే నిన్ను నన్ను కూడా కృప త్రోసివేయదు, చేర్చుకొనును. ఆయన కృప నిరంతరముండును. దేవునికి మహిమ కలుగును గాక. యోనా 2 మాటలు పలికారు, అగాధము ప్రవాహమని. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. కనుక దేవుడు తన కృపను చూపిస్తూ, జాలిపడుతూ, మన దోషములను అణచివేస్తూ, మన పాపములన్నిటినీ సముద్ర అగాధములో ఆయన పడవేస్తూ ఉన్నారు. అంటే ఎన్నటికీ ఆయన జ్ఞాపకము చేసుకున్నారని ఈ వచనం యొక్క భావమై ఉన్నది. ఈ పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనములో ఈ ప్రేమ అనేది యెహోవా పుట్టించిన జ్వాల. ఈ ప్రేమ జ్వాలను అగాధ సముద్రము ఆర్పలేదు, నదీ ప్రవాహము ముంచివేయలేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే జ్వాల మరొక సందర్భంలో మనకు కనబడుతుంది. దేవుడు పుట్టించిన జ్వాల, దేవుడు పంపించిన జ్వాల. పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది శిష్యులు మేడగదిలో కూడుకుని వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా అగ్నినాలుకలుగా విభాగింపబడి ఆ జ్వాల వారందరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషలతో మాట్లాడి, అంతకుముందు పిరికి వారు ఇప్పుడు ధైర్యవంతులుగా బూదిగంతముల వరకు సువార్త చెప్పారు, హతసాక్షులయ్యారు. కనుక దేవుని యొక్క ప్రేమ జ్వాల మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసులు 2 రకములు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవడైనా నా ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు. విశ్వాసులు 2 రకాలు. ఈ 2 రకాల విశ్వాసుల్లో కూడా విశ్వాసం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. అయితే దేవుని ఆత్మను పొందుకున్నటువంటి విశ్వాసులు, వారిలో ఉన్నటువంటి విశ్వాసము, వారిలో ఉన్నటువంటి ప్రేమ కష్టములు, నష్టములు, శ్రమలు వచ్చినప్పుడు ప్రవాహము వలె వారి మీదకి ఉపద్రవములు వచ్చినప్పుడు స్థిరముగా కదలకుండా, స్థిరులు కదలని వారుగా వారు నిలబడిపోతారు. ధైర్యంగా ప్రభు మీద ఆనుకుంటారు, ఆధారపడతారు. కానీ సామాన్య విశ్వాసులు, వారికి విశ్వాసం ఉంటుంది, వారికి ప్రభు మీద ప్రేమ ఉంటుంది, కానీ ఆత్మ లేదు కాబట్టి, ఆత్మను పొందలేదు కాబట్టి వారి విశ్వాసము బలముగా ఉండదు, వారి ప్రేమ కూడా నిలువలేదు. కనుక వారు చెదరిపోతారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మను మనము కోరుకోవాలి. మన పూర్వీకులు పాడుకున్నారు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమా ప్రభుని పేరట వేడుము. మనం చేయవలసిన ప్రార్థనలో ఒక అంశము, పరిశుద్ధాత్మను దయచేయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సహవాసము మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలముల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ అంతటిలో కూడా మూల సిద్ధాంతము ప్రేమయే. 10 ఆజ్ఞలు కుదించినటువంటి యేసు ప్రభువే 2 ఆజ్ఞలుగా చెప్పారు. 1 దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పొరుగువాడిని ప్రేమించు. నాకు అన్నీ ఉన్నా నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటాడు అపోస్తుడైన పౌలు గారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పరిచర్య ఉన్నది, వాక్యము చెప్పగలను, సాక్షిగా ఉండగలను, దేవునికి అర్పణలు ఇవ్వగలను, దేవుని పని ఎంతైనా భారం వహించి చేయగలను, నేను సహాయపడగలను, నేను దయచూపగలను, అన్ని లక్షణాలు నేను కలిగి ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నారు. అన్నీ ఉండి ప్రేమ లేనివాడు నరకములోనికి వెళుతాడు. ఆత్మ ఫలములలో మొదటి ఫలము ప్రేమయ్య ఉన్నది. క్రీస్తు మిక్కుటమైన ప్రేమతో మనందరినీ కూడా ప్రేమించిన వారు ఉన్నారు. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు చక్కని ఉపమానము దీని గురించి తెలియజేశారు. ప్రభువుని ప్రార్థించగా ఆ దంపతులకు ఒకగానొక కుమార్తె జన్మించిందంట. ఆ కుమార్తెను మరి ఎక్స్కర్షన్కి తండ్రి తీసుకుని వెళ్ళాడు. అంతా తిరిగింది, చాలా సంతోషపడింది. అన్నీ చూసినటువంటి ఆ పాప, నాన్న నాకు ఈ బొమ్మ కావాలని అడిగిందంట. ఎగ్జిబిషన్లో, ఎక్స్కర్షన్లో తండ్రి దగ్గర అంత సొమ్ము లేదు. ఆ రోజంతా ఏడ్చింది. తర్వాత రోజు సొమ్మంతా పోగు చేసుకుని వెళ్ళి తండ్రి ఆ బొమ్మను కొని తెచ్చి ఆ పాపకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె
ఎంతగానో సంతోషించింది. ప్రతిరోజు దానికి దువ్వెనతో దువ్వుతూ జల్లేసిందంట. ప్రతిరోజు నెయిల్ పాలిష్ చేసిందంట. క్లాత్స్ కట్ చేసి చీరల్లాగా చుట్టిందంట. ప్రతిరోజు పక్కలో పడుకోబెట్టుకుంది. ప్రతిరోజు చంకనేసుకుని తిరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావా అనలేదు. ఆ పాప ఆ బొమ్మను అంత ప్రేమగా చూసుకుంది. ఒకరోజు తండ్రి తిరిగి వచ్చే సమయానికి ఆ బొమ్మ ఒక మూలన పడిపోయి ఉంది. రెండో రోజు చూశాడు తండ్రి, పడిపోయి ఉంది. మూడో రోజు బయట పారవేయబడి ఉన్నది. ఆ తండ్రి ఆ బొమ్మను తీసుకుని వెళ్ళి, పాప, కళ్ళు ఏవి అంటే కళ్ళు చూపించావు, ముక్కేది అంటే నీ ముక్కు చూపించకుండా బొమ్మ ముక్కు చూపించావు, చేతులేవి అంటే నీ చేతులు కాకుండా బొమ్మ చేతులు చూపించావు, అవయవాలు నేను అడిగినప్పుడు అన్నీ కూడా బొమ్మలో చూపించావు, హత్తుకున్నావు, పక్కనే పడుకోబెట్టుకున్నావు, ఇంత ప్రేమగా చూచిన ఈ బొమ్మను ఎందుకు దూరంగా పాడవేశావు అని చెప్పి తండ్రి అడిగినప్పుడు ఆ పాప చెప్పిన సమాధానం, నాన్న, నేను కొన్ని వేల ముద్దులు ఈ బొమ్మకు నేను పెట్టాను, కానీ ఒక్క ముద్దు కూడా ఇది నాకు తిరిగి పెట్టలేదు. నాకు ఇది వద్దు, నాకు ఇది నచ్చలేదు, అందుకునే బయట పారవేశాను అని చెప్పిందంట. దైవజనుడు చెప్పిన ఉపమానాన్ని మనం ఆత్మీయ కోణంలో ధ్యానం చేస్తే అన్నీ ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థులమైపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. గమనించవలసిన మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుని వలె నీవు నేను అనేక పర్యాలు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాం. కానీ అనేక మార్లు మనము పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ప్రభు హత్తుకుని, ప్రభు ముద్దు పెట్టుకుని, ప్రభు తన బిడ్డగా చేసుకుని చేర్చుకున్నారు. ఎన్నో ముద్దులు ఆయన మనకు పెట్టారు. మనము తిరిగి ఆయనకు ముద్దు పెడుతున్నామా? మనం పెట్టే ప్రతి ముద్దు కూడా ఇస్కరియోతు యోధా వలె దొంగ ముద్దులా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ప్రభు కోపిస్తారు. దేవుని కోపం ఎంత అని మనం ఆలోచన చేస్తే నరకము మనకి కనబడుతుంది. ఆ కోపము అది ఆరదు, అగ్ని ఆరదు, ఉరుగు చావదు. ఆయన ప్రేమ ఎంత అని మనం ధ్యానిస్తే సిలువ మనకు కనబడతా ఉంది. కలువరి నాదుడు మరి సిలువ మీద ప్రేమామృత దారులు చిందించాడని భక్తుడు పాడుకున్నాడు. పరమగీతములో శ్రేష్టమైనటువంటి ప్రేమ మనకు పరిచయం అవుతుంది. ఇది లోకపు ప్రేమ కాదు, ఇది ఆకర్షణతో మిళితమైపోయిన ప్రేమ కాదు, ఇది శ్రేష్టమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ప్రేమ. కనుక ఈ ప్రేమను అగ్నితో పోల్చారు, ఈ ప్రేమను జ్వాలతో పోల్చాడు, ఈ ప్రేమను నది ప్రవాహములు ముంచివేయలేవు, అగాధ సముద్రము ఆర్పలేదు అని చెప్పి చక్కని వచనాలు, చక్కని పదాలు జ్ఞాని అయిన సొలొమోను ఉపయోగించడం జరిగింది. లోకం ప్రేమ, అలాగే దైవికమైన ప్రేమ. లోకపు ప్రేమల్లో మరి పెండ్లి కుమార్తె తరపు వారు పెండ్లి కుమారునికి అనేక బహుమానాలు, స్వాస్థ్యము, పొలములు, సామానులు, బ్యాంకులో సొమ్ము, డిపాజిట్లు, బళ్ళు, కార్లు అన్నీ కూడా ఇచ్చుకుంటారు. మరి కట్న కానుకలు అన్నీ ఇస్తారు. ప్రేమగా తన కుమార్తె కోసము ఇచ్చామని బయటికి చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి మనము ఏమి ఇవ్వాలి? పెండ్లి కుమారుడికి భూలోక సంబంధంగా పెండ్లి కుమార్తె ఎన్నో బహుమానాలు ఇస్తుంది. అయితే మన పరమ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మనము ఇవ్వాల్సిన ఏకైక బహుమానము మన హృదయమే. హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. పెండ్లి కుమార్తె పెండ్లి కాక మునుపు పేరంటాల దగ్గర ఉంటుంది. ఈ పేరంటాళ్ళు అంటే అమలక్కలు, వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. పెండ్లి కుమార్తెతోటి మాట్లాడుతూ, చూడు పెండ్లి కుమారుని చూడు అన్నప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఒక్కసారి చూచి సిగ్గుతో తల ఉంచుకుని ఆయన రూపాన్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు నేను పెండ్లి కుమారునితో వెళ్ళాలా అన్న ఆలోచన కలిగి ఉంటుంది. కనుక పెండ్లి కుమారుని గురించి పేరంటాలకి తెలుసు, పెండ్లి కుమార్తెకు తెలుసు. కానీ ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడితో వివాహమైన తర్వాత వెళ్ళిపోతుంది. ఈ పేరంటాళ్ళు పెండ్లి కుమారుడి దగ్గర నుండి చీరలు, కొన్ని బహుమానాలు తీసుకుని వెళ్ళిపోతారు. మన ప్రేమ పెండ్లి కుమారునితో వెళ్ళే పెండ్లి కుమార్తె ప్రేమ, లేదా మన ప్రేమ పేరంటాళ్ళ ప్రేమ, బహుమానాలు పొందుకుని సరిపెట్టుకునే ప్రేమ.
30 60 100 యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి 100 భాగ్యము మనం భూలోకములో జయించి, శ్రమలను, ప్రవాహం వలె వస్తున్న కష్టములను జయించి మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రేమ మనం సంపాదించుకోగలిగితే అది శాశ్వత కాలం ఉండేది. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు మోక్షంలో ఉంటారో అన్ని సంవత్సరాలు కూడా ఈ ప్రేమ ఉండునట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఈ వచనము అర్థము కావాలంటే ఇదే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో చక్కగా వివరించిన వారై ఉన్నారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 35వ వచనంలో, ప్రాయశ్చిత్తమేమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. భర్త పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళినటువంటి పెండ్లి కుమార్తె ఈ భార్య పెండ్లి కుమారుడితో సక్రమముగా ఉండకుండా పాపములో పడితే, వ్యభిచారము చేస్తే, చేయకూడని పనులు చేస్తే భర్తకు పుట్టు రౌద్రము చాలా గొప్పది అని వాక్యం చెబుతూ, తనకు కలిగిన బంగారము బ్యాంకులో పెట్టుకుంటానంటే పెండ్లి కుమారుడికి ఇవ్వదు. కానీ తప్పు చేసినప్పుడు, పెద్ద మనుషుల దగ్గర నిలబడినప్పుడు, నా 10 కాసుల బంగారం నేను నీకు ఇచ్చేస్తానయ్యా, 1 ఎకరం పొలం ఇచ్చి నేను వివాహం ఆడాను, ఇప్పుడు 2 ఎకరాలు ఇస్తాను, 3 ఎకరాలు ఇస్తాను, ఇదిగో నన్ను ఏలుకో, నేను నీ దగ్గరే ఉంటాను, నీవు నన్ను ప్రేమించి నా ప్రేమను నేను లోకు కట్టాను, తప్పయ్యానని చెప్పి భర్త ప్రేమను పొందడానికై, పెండ్లి కుమారుని ప్రేమను పొందడానికై తన స్వాస్థ్యమంతా ఇవ్వడానికి చూచిన తిరస్కారము, త్రోసివేయబడుట మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెండ్లి కుమారుడు, మనం సృజించిన ఆయన భర్త అయి ఉన్నాడు. కనుక ఆ ప్రేమను మనము అలక్ష్యము చేస్తే, విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారము గనక మనం చేసిన వారమైతే, విగ్రహారాధన అంటే దేవుడి నుండి అన్నీ అందుకుని, అన్నీ పొందుకుని దేవుణ్ణి మరిచిపోవటే విగ్రహారాధన. కనుక దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించిన విగ్రహారాధన. కనుక ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ ఇతరుల మీద, వస్తువుల మీద మనం కనపరిస్తే, దేవుని బిడ్డలారా, ఆయనకు పుట్టే రౌద్రము చాలా గొప్పది. ఆయన ప్రేమ సింహాసనం మీద నుండి లేచి తీర్పు సింహాసనం మీద ఉగ్రుడై అగ్నిజ్వాలల వంటి నేత్రములతో ఆయన కూర్చుని సర్వలోక జనులకు, సకల ప్రజలకు ఆయన, అన్ని గోత్రముల వారికి ఆయన తీర్పు చెప్పనై ఉన్నారు. ప్రతి మాటకు లెక్క అడుగుతారు. కనుక ఆ సమయంలో, అయ్యా నా హృదయం నేను నీకు ఇస్తాను, నా కలిగిందంతా నేను నీకు ఇస్తాను, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం అన్నీ నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ ప్రేమకై నీవు నీ స్వాస్థ్యమంతా ఇద్దాము, నీ కలిగిందంతా ఇద్దామని ఎంత ప్రయత్నం చేసినా తిరస్కారమే ఎదురవుతుంది. నీవు త్రోసివేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యెహోవా దొరుకు కాలముననే మనం ఆయన్ని వెదకాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు అని ప్రభువు చెప్పారు. మనం లోకం విషయంలో, పాపం విషయంలో చచ్చిన వారము కాకపోతే, లోకాశల నుండి మనం విడుదల పొందకపోతే, స్వేచ్ఛగా, మరి సుఖముగా, సంతోషముగా ప్రభు ఇచ్చు శాశ్వతమైన దీవెనలు మనం పొందుకోలేం. కనుక దేవుని బిడ్డలారా, ఈ శిఖరాగ్ర వచనము, పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనములో, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మన ప్రేమ ఏ రీతిగా ఉన్నది? కనుక యెహోవా దొరుకు కాలములోనే ఆయన వెతుకుదాం. ఆ ప్రేమను మనం పొందుకుందాం. ఆ ప్రేమను రుచి చూచి తెలుసుకుందాం. ప్రియురాలు చెప్పింది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. కనుక మధురమైన ఆ ప్రేమను రుచి చూచి, ఆ ప్రేమను హత్తుకుని, ప్రియుడిని హత్తుకుని వదిలిపెట్టకుండా పట్టుకుని, అయ్యా ఈ ప్రియురాలు వలె నేను కూడా నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను, నా ప్రేమను ఏది ఆర్పలేదు, నా ప్రేమను ఏది ముంచివేయలేదు, నేను తర్వాత ప్రేమకై స్వాస్థ్యమంతా ఇవ్వడానికి ప్రయాసపడను, కానీ ప్రేమామయుడైన నిన్ను సంపాదించుకుని నేను భూలోకంలో జీవిస్తానన్న తీర్మానం కలిగి ముందుకు సాగుదాం, రాకడకు సిద్ధపడదాం. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
అందరికీ మరణాత.